భారత శత్రుదేశం పాకిస్తాన్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఒకటి ఏర్పాటు అవుతుంది, ఒకటి జరుగుతుందన్నమాట. అది ఏంటంటే అత్యంత డేంజరస్, వెరీ డేంజరస్. అదే ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్ సైనిక నియంతగా అవతరించడం. పాకిస్తాన్ చరిత్రలో 5వ సైనిక నియంతగా అవతరించేశాడు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో 2 పార్లమెంటు చట్టాలు జరిగినాయి. దీని ప్రకారం అసిమ్ మున్నీర్కి ఒక సైనిక నియంతకు ఒకప్పుడు ముషరాఫ్, యాహ్యా ఖాన్, జియావుల్ హక్కు ఉన్నంత కంటే ఎక్కువ పవర్ సిద్ధించేసిన ఒక రకంగా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఉన్న, జర్దారీ అధ్యక్షుడున్న వాళ్ళకంటే అత్యంత పవర్స్ ఈరోజు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్కి వచ్చేసింది. అంటే పాకిస్తాన్కి చెప్పకుండానే ఒక సైనిక తిరుగుబాటు వచ్చేసినట్టు అనమాట. మరి అసిమ్ మున్నీర్ ఎందుకు వచ్చాడు? భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడని ఆల్రెడీ శపథం చేశాడు. ఒక మరో జిన్నాగా ద్విజాతి సిద్ధాంతాన్ని ఇన్వోక్ చేశాడు. మరి భారత్పై ఎంత డేంజరస్లో పడిందో మనం చెప్పుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్ వెనకాల ఇంకొక డేంజర్ ఏంటంటే చైనా, ఇటు జీ జిన్పింగ్, ఇటు ట్రంప్ ఆయనకి ప్రత్యక్షంగా హెల్ప్ చేశారని తెలుస్తుంది. అంటే చైనా, అమెరికాల సపోర్ట్తో ఆయన పాకిస్తాన్లో అందలం ఎక్కాడు. ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో సైనిక నియంత్రణలందరూ వచ్చింది అమెరికా సపోర్ట్తోనే వచ్చారు ఇంతవరకే. ఇప్పుడు చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫీల్డ్ మార్షల్ ఇంకా డేంజరస్. మరి భారత్ ఎంత హై అలర్ట్లో ఉందో మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరిగిందంటే విషయానికి వస్తే, పాకిస్తాన్లో 5వ సైనిక నియంత అనమాట. అంటే పాకిస్తాన్లో ఇంతవరకే ఈ యొక్క జిన్నా బ్రతికుండగానే యాహ్యా ఖాన్ వచ్చాడు, తర్వాత ఆయూబ్ ఖాన్, తర్వాత మహమ్మద్ జియావుల్ హక్, తర్వాత జనరల్ పర్వేజ్ ముషరఫ్, 4 నియంతలు. వాళ్ళు ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టి వచ్చారు. కానీ ఫీల్డ్ మార్షల్లో 5వ సైనిక నియంతగా ప్రజాపాలన అలా ఉండగానే పార్లమెంటు చట్టాల ద్వారా పవర్స్ అన్నీ తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి వచ్చేసాడనమాట. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్ గత సంవత్సరంతో తోరిస్తే 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈయనకి ఫుల్ పవర్స్ వచ్చేసినాయి. ఆయనకి రిటైర్మెంట్ ఉండదు, ఫుల్ జీవితకాలం ఆయన ఆర్మీ చీఫ్గా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అవతరించేశాడు. అదొకటి. ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆగస్టు 3వ వారంలో జరిగిన అతిపెద్ద పరిణామం ఏంటంటే, పార్లమెంట్లో ముందు అజెండాలో లేకుండానే 2 బిల్స్ అందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ అపోజిషన్ పార్టీలు కూడా ఏమీ చేయలేక దాన్ని సపోర్ట్ చేయవలసి వచ్చినాయి. ఈ త్రిబుల్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఈ బిలావల్ భుట్టో పార్టీ కూడా, జర్దారీ పార్టీ కూడా. ఎందుకు అంటే ఏం జరిగినాయి ఈ చట్టాలంటే 2 చట్టాలన్నమాట. ఆ 2 చట్టాలు ఒకటి ఏంటంటే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ యాక్ట్, పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ యాక్ట్ అనేది ఒకటి కొత్తగా ఒక చట్టం వచ్చింది. దీని ప్రకారం పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్సు, నేవీ, తర్వాత ఆర్మీలకి సుప్రీం అథారిటీ సిడిఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఆ పవరు ఈయనకి ఇచ్చారు. ఆ పోస్టులో ఈయన నిలిపించారు. ఆల్రెడీ ఆర్మీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెసే, ఇప్పుడు ఇది సుప్రీం అథారిటీ అనమాట. ఆ పోస్ట్ వచ్చింది. తర్వాత దీంతోపాటు ఈ యొక్క నేషనల్ కమాండ్ అథారిటీ ఒక అమెండ్మెంట్ చేశారు. దీని ప్రకారం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వార్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్కి ఈయన అడ్వైజర్, సుప్రీం అథారిటీ. ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్స్ అని చెప్పొచ్చు అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఈయన కింద పనిచేస్తాడో అనేది ఆ చట్టం ఉద్దేశం అనమాట ఒక రకంగా. దీని ప్రకారం న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీద ఈయన ఫస్ట్ అథారిటీ, పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ చీఫ్నైనా తొలగించి కొత్త వాళ్ళని నియమించవచ్చు, వాళ్ళని పొడిగించవచ్చు, ఎవరినైనా ఇంటికి పంపించవచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు. అంత సుప్రీం అథారిటీ ఆయనకు వచ్చేసింది. ఇంకా పాకిస్తాన్లో ఈవెన్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ కంటే ఈయన సుప్రీం అథారిటీ. అంటే ఏంటి? పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరండి? అసిమ్ మున్నీర్. అంటే పాకిస్తాన్ చరిత్రలో 5వ నియంత. అంటే ఆయూబ్ ఖాను, యాహ్యా ఖాను, మహమ్మద్ జియావుల్ హక్కు, పర్వేజ్ ముషరఫ్ తర్వాత ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్. ఒక రకంగా వాళ్ళకంటే డేంజరస్. ఎందుకంటే ద్విజాతి సిద్ధాంతం తీసుకొచ్చేసాడు ఈయన కొత్తగా. కాబట్టి ఇండియా మీద యుద్ధానికి ఈయన రాబోతున్నాడు. మరి ఈయన ఎందుకు ఇంత పవర్స్ వచ్చినాయంటే ఈ యొక్క షహబాజ్ షరీఫ్, అదేవిధంగా జర్దారీలు ఈయన ఎదుర్కోలేకపోతున్నారు. అపోజిషను ఈ యొక్క బిలావల్ భుట్టో ఎదుర్కోలేకపోతున్నాడు. ఎందుకంటే జీ జిన్పింగ్ సపోర్ట్, చైనా సపోర్ట్ ఆయనకు ఉంది. ఇంకా అతిపెద్దది ఏంటంటే ట్రంప్ సపోర్ట్ ఈయనకు ఉంది. ఇప్పుడు చూడండి, ఈ అధికార మార్పిడి జరిగి పార్లమెంట్లో చట్టాలు, పాక్ పార్లమెంట్లో చట్టాలు జరిగే సమయంలోనే ట్రంప్ ఈ అసిమ్ మున్నీర్ని ఇరాన్ పంపిస్తున్నాడు మాట్లాడి. అంటే ఎంత దారుణం జరుగుతుందో చూడండి. అంటే పాక్ని చైనా, అమెరికాలు ఒక పావుగా వాడుకొని ఇండియా మీదకు ఉసుగొలుపుతున్నాయి. ఇదే సమయంలో ఈ నూర్ ఖాను, మురిద్దు, తర్వాత మస్రూర్ ఎయిర్ బేస్లో టర్కీ, చైనా యొక్క యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్లు దిగి అక్కడ మళ్ళీ రీఆర్మ్ చేశారు. ఆయుధాలు సప్లై జరిగింది.
ఇస్లామిక్ నాటో వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. వెరీ డేంజరస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండియన్ బౌండరీ, అదర్ సైడ్ ఆఫ్ ది వెస్టర్న్ బౌండరీ సైడ్. కాబట్టి ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. భారత పాక్ల మధ్య 6వ యుద్ధానికి సంసిద్ధమైంది. ఇది అసీం మున్నీరు రచిస్తున్నాడు పథక రచన. కాబట్టి ఇండియా మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగడం, భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఇండియా ప్రతిస్పందించడం, వాళ్ళు 6వ యుద్ధం మొదలెట్టడం, దీనికి టర్కీ చైనాలు హెల్ప్ చేయడం, ట్రంప్ వత్తాసు పలకడం. సో ఏదో జరుగుతుంది. కాబట్టి ఇండియా షుడ్ బీ ఆన్ హై అలర్ట్. అసీం మున్నీర్ మనకి నియంత వచ్చేసాడు. కాబట్టి పాకిస్తాన్లో 5 నియంతల పాలన, 4 నియంతలు, ఇప్పుడు యాహా ఖాను, ఆయూబ్ ఖాను, జియావుల్ హక్, పర్వేజ్ ముషరఫ్, వీళ్ళ టైముల్లోనే అతిపెద్ద వార్లు జరిగినాయి. ఇప్పుడు అసీం మున్నీరు ఆల్రెడీ వచ్చే కానీ ఒక యుద్ధం చేసేసాడు. ఇది ఆపరేషన్ సింధూర్, ఓడిపోయాడు. ఇప్పుడు అతిపెద్ద యుద్ధం జరగబోతుంది. కాబట్టి చాలా డేంజర్లో ఇండియా పడిపోయింది. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలి. అసీం మున్నీర్ని ఎలా అంతం చేస్తుందో మరి చూడాలి, వేచి చూడాలి. 6వ యుద్ధానికి మాత్రం వేదిక సిద్ధమైంది. ఇండియా ఈజ్ ఆన్ హై అలర్ట్. 3310 కిలోమీటర్ల బౌండరీ వెంబడి, ఇటు బంగ్లాదేశ్, ఇటు చైనా బౌండరీ వెంబడి 3 విధాలకి ఇండియా చాలా హై అలర్ట్లో ఉంది. అది కూడా ఉన్నది మోడీ కాబట్టి మనం చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కానీ ఉన్నది అసీం మున్నీర్, వెరీ డేంజరస్. కాబట్టి చాలా హై అలర్ట్లో ఉండి పాకిస్తాన్ నాశనాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి బలూచిస్తాన్ని గుర్తించేసి పీఓకేని కలుపుకొని అసీం మున్నీర్ని వీకెండ్ చేయడం ఒకటే మన మధ్య ఉన్నది. కాబట్టి ఇప్పుడు అసీం మున్నీర్ చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ హెల్ప్ అనేది మనకి అత్యవసరం కూడా.